హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లోకల్ మీడియా. త్వరలో పార్లమెంట్ ఎన్నికలు స్టార్ట్ అవబోతున్నాయి. మన జైరాబాద్ పార్లమెంట్కు సంబంధించి 7 నియోజకవర్గాలు ఉన్నాయి. జైరాబాద్, నారాయణఖేడ్, అందోల్, జూకల్, బాన్స్వాడ, కామారెడ్డి, ఎల్లారెడ్డి ఈ 7 నియోజకవర్గాలకు సంబంధించి జైరాబాద్ పార్లమెంట్ కిందకి వస్తాయి. ఇవన్నీ జైరాబాద్ పార్లమెంట్కి సంబంధించిన ఎన్నికలు మొట్టమొదటిసారిగా 2009లో ఎన్నికలు అవ్వడం జరిగింది. ఈ ఎన్నికల్లో మొట్టమొదటిసారిగా సురేష్ శెట్కర్ గారు విన్ అయ్యారు. 2014 మరియు 2019లో బి పాటిల్ గారు గెలిచారు. వారు బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచారు. ప్రస్తుతం బీజేపీ ఎంపీ క్యాండిడేట్గా ఉన్నారు. మన జైరాబాద్ పార్లమెంట్కు సంబంధించి మొత్తం 17 లక్షల మంది ఓటర్స్ ఉన్నారు. ప్రస్తుతం 2024కి సంబంధించి పార్లమెంట్ ఎన్నికలకు మొత్తంగా 26 మంది ఎంపీ అభ్యర్థులు బరిలో ఉన్నారు. 3 ప్రధాన పార్టీలు ఉన్నాయి. అందులో ఇండిపెండెంట్గా ఉన్నారు, మరి ఇతర పార్టీలు కూడా ఉన్నారు. అందులో ఒకరు మన అశోక్ అన్న గారు. అన్న నమస్తే. అన్న నమస్తే. ఎట్లుందన్న నామినేషన్ వేసిన తర్వాత? నామినేషన్ వేసిన తర్వాత ప్రజల్లోకి వెళ్తే యువత ముందుకు రావాలి, యువతకు మేము సపోర్ట్ అని చెప్పేసి సోషల్ మీడియా ద్వారా చాలామంది నాకు పోస్టులు చేస్తారు, వాట్సాప్, ఫేస్బుక్లలో. మీలాంటి వ్యక్తులు ధైర్యంగా ముందుకు వచ్చినందుకు అభినందిస్తూ వాళ్ళ ఎన్నికల్లో కూడా మీకు సపోర్ట్ చేస్తామని చెప్పడం జరుగుతుంది. మీ పూర్తి పేరన్నా? తలారి అశోక్ నా పేరు. ఇంతకుముందు ఏం చేసేవాళ్ళన్న మీరు? నేను ఇంతకుముందు తెలంగాణ ఉద్యమంలో బాగా యాక్టివ్గా పాల్గొన్నాను. తర్వాత నేను మీడియాలోకి వచ్చినాను. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో 13-14 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. అత్యధిక కాలం టీ న్యూస్లో జైరాబాద్ కాన్స్టిట్యూన్సీ రిపోర్టర్గా పనిచేసిన. ప్రస్తుతం ఇప్పుడు టీవీ5లో పనిచేస్తూ ఎంపీగా ఇండిపెండెంట్ అభ్యర్థిగా కంటెస్ట్ చేస్తున్నాను. ఒక జర్నలిస్ట్గా వర్క్ చేస్తూ రాజకీయాల్లోకి ఎందుకు రావాలనిపించింది అన్న? అయితే ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సమస్యల మీద స్పందిస్తలేరు. పార్లమెంట్ సభ్యులు ఎన్నికైన తర్వాత వాళ్ళు ఏదైతే ఉన్నారో సొంత వ్యాపారాలు ఆ ఆలోచనతో వెళ్ళిపోయి ప్రజల సమస్యలను గాలికి వదిలేసారు. ఈ 10-15 సంవత్సరాలు జైరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో చాలా సమస్యలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నా. ప్రజల పక్షాన నాయకులు లేకపోవడం మూలంగానే జర్నలిస్ట్గా నేను దగ్గర నుంచి సమస్యలు చూసిన, ప్రజల ఇబ్బందులను చూసినా. కాబట్టి మనం కంటెస్ట్ చేస్తే ప్రజలు గిట్ట ఆదరిస్తారేమో, ఆదరించినప్పుడు వారి యొక్క సమస్యలను మనం వెలిగెత్తిన వాళ్ళం అవుతామనే ఉద్దేశంతో కంటెస్ట్ చేయడం జరుగుతుంది. ఇంతకుముందు ఎప్పుడైనా రాజకీయాల్లో అనుభవం ఉందా అన్న? గతంలో మా గ్రామంలో సర్పంచ్గా పోటీ చేసినాను. అక్కడ నేను 2వ స్థానంలో ఉండి సర్పంచ్గా ఓడిపోవడం జరిగింది. దాని తర్వాత మీడియాలోకి వచ్చి కంటిన్యూ మీడియాలోనే పనిచేశాను. కాన్స్టిట్యూన్సీలో ఉన్న సమస్యలను చూసిన తర్వాత, రాజకీయ నాయకుల యొక్క ఇక్కడ పార్లమెంట్ సభ్యులుగా పోటీ చేసిన అభ్యర్థుల యొక్క మాటలు విన్న తర్వాత ఖచ్చితంగా సమస్యలను మాత్రం వీళ్ళు గాలికి వదిలేసారు. ఎన్నికలప్పుడు మాత్రం వచ్చేసి గారడీ మాటలు చెప్పి ఓట్లు వేసుకొని అధికారంలోకి వెళ్ళిన తర్వాత ప్రజల సమస్యలు గాలికి వదిలేసారు. ప్రధానంగా నాకు బాధ కలిగించిన సమస్య ఏంటంటే రైతుల సమస్య. రైతుల సమస్య ఏంటంటే జైరాబాద్కు గుండెకాయలాంటి చక్కెర పరిశ్రమ. ఈ ప్రాంతంలో అత్యధికంగా చెరుకు పండిస్తారు రైతులు. ఆ రైతులు చెరుకు పండించి ఆ పరిశ్రమ మీద ఆధారపడ్డ రైతులను నిలువున దోపిడీ చేసి పొట్టగొట్టే ప్రైవేట్ పరిశ్రమలు ఉన్నప్పుడు ఉద్యమంలో ఉన్న నాయకులు అన్నారు, అధికారంలోకి వచ్చినాక తెలంగాణ రాష్ట్రం వస్తే మేము ఫ్యాక్టరీని ప్రభుత్వ పరంగా తీసుకుంటాం, మేమే నడిపిస్తామని చెప్పి 10 సంవత్సరాల అధికారంలో ఉన్న బీఆర్ఎస్ కూడా చేయలే, గతంలో కాంగ్రెస్లు కూడా చేయకపోవడం వల్ల ఈసారి ఆ ఫ్యాక్టరీ మూతపడి రైతులు అన్నమో రామచంద్ర రోడ్డు మీకు ధర్నా చేస్తే ఇప్పుడు పోటీ చేస్తున్న అభ్యర్థులు ఒక్కడు కూడా రాలే. ఆ రైతుల పక్షాన వచ్చి మేము మీ పక్షాన ఉంటామని సురేష్ శెట్కర్ కానీ బీబీ పాటిల్ కానీ కనీసం ప్రజల పక్షాన రైతులందరూ అన్నమో రామచంద్ర రోడ్డు మీకు వచ్చినట్టు మీరు ఎక్కడున్నారు? ఈరోజు ఎన్నికలు వచ్చినాయి కాబట్టి గంగిరెద్దులు లేక వచ్చేసి ఈరోజు ఓట్లు అడుగుతామంటే ఈ ప్రాంత ప్రజలు మరోసారి మోసం చేయడానికి కదా మీరు వచ్చేదని నా వాదన. సర్పంచ్గా ఓడిపోయిన మీరు ఇప్పటివరకు ఒక 10 సంవత్సరాలు అవుతుందన్న. ఈ 10 సంవత్సరాలు ప్రజల్లో ఏ విధంగా ఉన్నారు? మీరు ప్రజల సమస్యలను ఏ విధంగా తెలుసుకున్నారు? అయితే నేను సర్పంచ్గా పోటీ చేస్తున్నప్పుడు నేను కంటెస్ట్ చేస్తున్న సమయంలో చాలా చిన్న వయసు ఉన్నది. సర్పంచ్ ఎలక్షన్ పోటీ చేసిన తర్వాత ఓడిపోయిన తర్వాత నాకు అతి చిన్న వయసులోనే సర్పంచ్గా పోటీ చేసిన. 2వ స్థానంలో వచ్చి ఓడిపోయిన తర్వాత ఏమనుకున్నా అంటే సరే ప్రజలు ఒకసారి మనకు అవకాశం ఇవ్వలేరు, సరే నాకు బాధ్యతలు కూడా ఉన్నాయి. చిన్న కుటుంబం, వ్యవసాయ కుటుంబం, చిన్న కుటుంబం, తమ్ముళ్ళు చెల్లెళ్ళు, చదువులు, ఎడ్యుకేషన్, ఈ సమస్యలు ఏమనుకున్నా అంటే ఇవన్నీ తీర్చిన తర్వాత ఫుల్ టైం రాజకీయాలకు రావాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నా. ఆ క్రమేణా రాజకీయాలకు రాకుండా జర్నలిస్ట్గా ఉన్నా. జర్నలిస్ట్గా మళ్ళీ ప్రజల్లో ఉన్న ప్రజల సమస్యలను వెలిగెత్తినా, ప్రజల సమస్యలు తీసుకెళ్ళినా, సమస్యల నా వంతు బాధ్యతగా పరిష్కారం కోసం కృషి చేసిన. కానీ ఫుల్ టైం రాజకీయాల్లో 10 సంవత్సరాలు దూరం ఉన్నమాట వాస్తవమే. ఇప్పుడు నా బాధ్యతలన్నీ పూర్తిగా నెరవేర్చుకొని ఇప్పుడు ఫుల్ టైం రాజకీయ నాయకుని వెళ్ళాలనే ఉద్దేశంతోనే రావడం జరిగింది. ఇక మీద ప్రజల్లో ఉంటా, ప్రజల సమస్యల మీద పోరాడతా. రాజకీయ నాయకు ప్రజలు ఆదరించకపోయినా ఖచ్చితంగా రాజకీయాల్లో ఉండాలని నిర్ణయం తీసుకుని వచ్చింది. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి, దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారన్న. ఇంతకుముందు మన రీసెంట్గానే ఎమ్మెల్యే ఎలక్షన్స్ కూడా అయినాయన్న. ఆ ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు ఎందుకు నామినేషన్ వేయలేరు, ఇప్పుడు ఎందుకు వేయాలనిపించింది? వాస్తవం చాలా మంచి ప్రశ్న సోదరు. యాక్చువల్లీ ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు నేను మీడియాలో బాగా యాక్టివ్గా పనిచేస్తున్నా. అయితే అప్పుడు స్థానిక నిదానం, స్థానికులు బాగా పోటీ చేస్తున్నప్పుడు సోదరులు ఇక్కడ స్థానిక సమస్యలు తెలిసిన వాళ్ళు పోటీ చేస్తారు కదా,
ఇక్కడ ఉన్న సమస్యలు వాళ్ళకి అవగాహతం అయి ఉన్నాయి. ఆలోచనతో వీళ్ళు ఏమైనా పరిష్కరిస్తారేమో అన్న ఆశయంతో నేను ఎమ్మెల్యే ఎలక్షన్లో పోటీ చేయని మాట వాస్తవం. కానీ ఇక ముందు నేను నిర్ణయించుకున్న ఏంటంటే జైరాబాద్లో ఏ ఎన్నికలు వచ్చిన ప్రజల పక్షాన నా యొక్క వాయిస్ వినిపించడం కోసం నేను సిద్ధంగా ఉన్నా, పోటీ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నా. కానీ బయట మాత్రం మీ పైన ఒకటి టాక్ ఉందన్న, అశోక్ అన్న కేవలం ఆర్థికంగా బలపడడానికి మాత్రమే నామినేషన్ వేసిండు, అభివృద్ధి చేయడానికి అసలు కాదని అంటున్నారు. దీనిపై మీరు ఏమంటారు? నేనేమంటున్నా, అట్లాంటి విమర్శకులు ఎవరైతే సోదరులు ఉన్నారో వాళ్ళు ఒకసారి ఆలోచన చేసుకోవాలి. నేను ఇప్పుడు ఏ పదవి కూడా ఎన్నిక కాలే, ఏ పదవి కూడా ప్రజలకు మాటిచ్చి నేను మోసం చేయలే. మోసం చేసిన నాయకులు మీ ముందుకు వస్తున్నారు. నేను ఆ పదవి ఇచ్చి ఒకవేళ ప్రజలకు నేను ఒకసారి మోసం చేస్తే ఆ మాట మాట్లాడాలి. నాకు అవకాశమే రానప్పుడు నేను ఇంకా లాభాక్షేత్రం వచ్చడానికి, నేను పుట్టిందే అట్టడుగు బలైన వర్గాల నుంచి పుట్టిన వ్యక్తిని. మా తండ్రి రిక్షా కార్మికుడు, సాధారణమైన వ్యవసాయ కుటుంబంలో పుట్టిన నేను అంచెలంచెలుగా నా యొక్క చదువు పూర్తయిన తర్వాత మీడియాలోకి వచ్చి మీడియాలో అంచెలంచెలుగా ఎదుగుతున్న సమయంలో ప్రజల యొక్క కష్టాలను చూసి రాజకీయాలకు రావాలనే ఉద్దేశం తప్ప నేను సంపాదించుకోవాలనుకుంటే మీడియాలో కూడా సంపాదించుకోవచ్చు, ఒక ఛానల్ పెట్టి బ్రహ్మాండంగా సంపాదించుకోవచ్చు. అయినా నేను ఎందుకు వస్తానంటే ఈ ప్రాంతంలో పుట్టి ఈ ప్రాంత ప్రజలు బాధపడుతున్నప్పుడు. ఈరోజు చిన్న సమస్య చెప్తా సోదర, మీకు పరిశ్రమలు వచ్చినాయి. ఇప్పుడు అందరు నాయకులు చెప్తున్నారు పరిశ్రమలు తెస్తాం, మేము పరిశ్రమలు వచ్చి ఉద్యోగాలు ఇస్తామని మాట్లాడుతున్నారు. నేను ఏమంటున్నా, ఉన్న పరిశ్రమలో ఉద్యోగాలు ఎవరు చేస్తారు? ఊడ్చి కడిగే ఉద్యోగాలు స్థానికులు చేస్తే, ఉన్నత ఉద్యోగాలన్నీ ఇతర ప్రాంతాల నుంచి వచ్చి చేస్తే పదవుల కోసం పెదవులు మూసుకున్న నాయకులను నా మీద విమర్శించేది. మీరు పదవుల కోసం పెదవులు మూసుకొని ఈ ప్రాంతానికి తీరని అన్యాయం చేసి మళ్ళీ ఎన్నికలు వచ్చినాయని చెప్పేసి మోడీని చూసేటేమని ఒకరు, అధికారం ఉన్నదని చెప్పి నాకోటేమని ఒకరు, ఈ ప్రాంతంలో స్థానికేతరుడైన వ్యక్తి కూడా వచ్చి పోటీ చేస్తున్నాడంటే స్థానిక ప్రజలను అవమానపరిచే విధంగా కదా. అందుకే ఇవన్నీ ఆలోచన చేసిన తర్వాతనే నేను పోటీ చేయాలని నిర్ణయానికి వచ్చిన. ఇప్పటి వరకు మీరు చెప్తున్నవన్నీ మన ఓన్లీ జైరాబాద్ నియోజకవర్గం సంబంధించిన సమస్యలు మాత్రమే చెప్తున్నారన్న. మన జైరాబాద్ పార్లమెంట్కు సంబంధించి మొత్తంగా 7 కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి. ఈ 7 కాన్స్టిట్యున్సీలో ఏ సమస్యలు ఉన్నాయి, మీరు అవి ఏ విధంగా పరిష్కరిస్తారు? ప్రధానంగా సోదర ఇక్కడ ఏంటంటే 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో పనిచేసేది అత్యధికంగా రైతులే. రైతులకు సాగునీరు అవసరం. సాగునీరు అందిస్తే బంగారం పంటలు పండించే ప్రాంతాలు ఇవి. అవును, కామారెడ్డి, ఎల్లారెడ్డి, జూకల్, బాన్సువాడ, ఆందోల్, నారాయణఖేడ్, జైరాబాద్ ప్రాంత ప్రజలు ప్రత్యేకంగా ఒక్కొక్క కాన్స్టిట్యూన్సీకి ఒక్కొక్క ప్రత్యేకత ఉన్నది. నారాయణఖేడ్లో అత్యధికంగా ఆ ప్రాంతంలో పరిశ్రమలు లేవు, ప్లస్ సాగునీరు లేదు. ఆ ప్రాంత ప్రజలు వలస వెళ్ళి హైదరాబాద్లో బండ్లు పెట్టుకొని వ్యాపారాలు చేసుకునే పరిస్థితి. నేను ఏమంటున్నా, ఆ ప్రాంతంలో పరిశ్రమలు స్థాపిస్తే వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి కదా. పరిశ్రమలు స్థాపించడానికి నాయకులు ఎందుకు కృషి చేయలేరు? ఈరోజు ఎంపీగా పనిచేసిన సురేష్ షెట్కర్ సొంత నియోజకవర్గం కదా నారాయణఖేడ్, మరి అక్కడ ఎందుకు పనిచేయలేదు? ఇప్పుడు వచ్చేసి నేను అధికారంలో వచ్చిన వెంటనే మళ్ళీ పరిశ్రమలు తెస్తా అంటే, గతంలో 10 సంవత్సరాల కిందట నీమ్స్ నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ ఏదైతే జైరాబాద్లో కేటాయించారో భూసేకరణ సరిగా జరగలే, రైతులకు అన్యాయం జరిగింది, రైతుల పక్షాన పోరాటం చేయలే, భూసేకరణ చేయలే, పరిశ్రమలు రాలే. అంటే నేనేమంటున్నా, మీ గారడి మాటలు ఎన్ని రోజులు నమ్మాలి ప్రజలు? ఎన్ని రోజుల దాకా ఈ విధంగా మోసం చేసుకుంటూ పోతారు? అందుకే నేను ఏమంటా, ప్రతి ఒక్క నియోజకవర్గానికి ఒక సమస్య ఉన్నది. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల అధికారం ఉన్నది. ఎప్పుడు చూసినా 1,00,000 ఎకరాలకు ప్రతి నియోజకవర్గానికి సాగునీరు ఇస్తామన్నారు. ఎక్కడ ఇచ్చారు? 7 అసెంబ్లీ సెగ్మెంట్లో మీరు 1,00,000 ఎకరాలకు సాగునీరు? మీకు నైతిక హక్కు లేదు ఓటు అడగడానికి. ఎందుకు లేదంటే 7 నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గంలో రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాల, తెలంగాణ ఉద్యమకారుని హోదాల 1,00,000 ఎకరాలకు సాగునీరు ఇస్తా అని చెప్పి మాట తప్పిన బీఆర్ఎస్ ఓటు అడిగే హక్కు లేదు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ నుంచి నాయకులు ఎవరైతే సురేష్ షెట్కర్ 5 సంవత్సరాలు నీకు ప్రజలు అవకాశం ఇచ్చారు, 5 సంవత్సరాలు ప్రజలు అవకాశం ఇచ్చిన 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ఎంపీగా ఉన్నప్పుడు ప్రతిపక్షంగా ప్రజల పక్షాన వాటి పోరాడాల్సిన నువ్వు ఎక్కడికి పోయినావు? నువ్వెందుకు పోరాడలేదు ఈ ప్రాంత సమస్యల మీద? అధికార పార్టీని నిలదీయాల్సిన అవసరం నీకుండే. 1,00,000 ఎకరాల సాగునీరు ఎక్కడిస్తామని చెప్పి నీ జైరాబాద్ ప్రజల పక్షాన జైరాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో కొట్టాల్సిందే. 10 సంవత్సరాలు నువ్వు ఎక్కడ కొట్లాడలే, ఏ ప్రజల్లో పాల్గొనలే. ఈరోజు ఎన్నికలు వచ్చినాయి కాబట్టి ఓట్లాడే పరిస్థితి వచ్చింది. మళ్ళీ గెలిపియండి, రేపు పొద్దున గెలిచిన తర్వాత పార్లమెంట్లో కూర్చుంటాం, మళ్ళీ మేము గాది కొల్లేస్తామనే పరిస్థితి తప్ప ఇంకోటి కాదు. కొత్త పరిశ్రమలు తీసుకొస్తామంటున్నారు. నేనేమంటున్నా, ఉన్న పరిశ్రమలో ఉద్యోగాలు ఎవరు చేస్తున్నారు? ఈరోజు పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలని ఆలోచన ఏదైతే నాయకులు మాట్లాడుతున్నారో, నేనేమంటున్నా, ఇక్కడ యువతకు ఉద్యోగాలు ఇవ్వాలని లక్ష్యం కదా, 80% ఉద్యోగాలు ఏంటారు కదా. నేను ఒక సందర్భం గుర్తు చేస్తాను సోదర. ట్రాక్టర్ ప్లాంట్ ప్రారంభోత్సవానికి రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రశేఖరరావు వచ్చారు. డయాస్ మీద అప్పటి మంత్రివర్లు హరీష్ రావు గారు, మా శాసనసభ్యులు గీతారెడ్డి గారు అందరూ వేదిక మీద ఉన్నప్పుడు ముఖ్యమంత్రి స్వయంగా చెప్పి ఈ ప్రాంతంలో 80% ఉద్యోగాలే అని చెప్పి. నేను ఈరోజు సవాల్ విసురుతున్న నాయకులకు, ట్రాక్టర్ ప్లాంట్లో 80% ఉద్యోగాలు స్థానికులకు ఉన్నాయా? మీరు నిరూపించగలుగుతారా? మీరు గారడి మాటలు చెప్పి ఒక ముఖ్యమంత్రి చెప్పిన మాట కూడా ఇక్కడ అమలు అయితే లేదంటే ఈ ప్రజలను మోసం చేసినట్టు కాదా? స్థానికులకు ఉద్యోగాలు ఇస్తామంటారు. నైపుణ్యత శిక్షణ కేంద్రాలు ఎక్కడ పెట్టారు? అసలు నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్లో పరిశ్రమలు వస్తే రేపొద్దున యువత ఉద్యోగాలు కావాలంటే నైపుణ్యత శిక్షణ కేంద్రాలు ఉండాలి కదా. ఒక ప్రభుత్వం ఐటీఐ లేదు ఈ ప్రాంతంలో. ఇక్కడున్న యువత మాత్రం నిరుద్యోగులు రోడ్ల మీద తిరగాలి, వీళ్ళు మాత్రం వాళ్ళ ఇతర ప్రాంతాల నుంచి వచ్చే నాయకులు మాత్రం ఇక్కడ ఉద్యోగాలు చేయాలి. ఏదో ఊడ్చి కడిగే ఉద్యోగాలు ఇచ్చి మేము ఇచ్చినామని గొప్పలు చెప్తాం. చాలా ప్రతి పరిశ్రమలో చేద్దాం. స్థానికులు కనుక ఉద్యోగాలు ఇచ్చిరా లేదా మీరు మీకు ఛాలెంజ్ చేస్తున్నాను నేను ఈరోజు.
ప్రాతినిధ్యం వహిస్తున్న అధికార పార్టీ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థికైనా సరే 10 సంవత్సరాలు ఈ ప్రాంతంలో ఎంపీ అయిన సురేష్ షెట్కర్కు ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా. సిఎస్ఆర్ నిధుల కోసం, మీ పార్టీలో ఎన్నికల కోసం ఇచ్చే తాయిలాల కోసం, పదవుల కోసం పెదవులు మూసుకొని ఈరోజు ఎన్నికలు వచ్చినాయి కాబట్టి ప్రజల దగ్గరికి వస్తారు. రేపొద్దున గెలిచిన తర్వాత మరీ అదే పరిశ్రమకు తొత్తులుగా మారుతారు. తొత్తులుగా మారి మీరు ప్రజలను మోసం చేస్తుంటే గుండె బాధ కలిగి, నాకు ఆవేదన కలిగి, ఒక జర్నలిస్ట్గా నేను దగ్గర సమస్యలు చూసిన. చెరుకు రైతుల సమస్య ఎంత ఘోరం సోదర. జైరాబాద్ను దిగ్బంధం చేసే విధంగా రైతులందరూ బయటకు వస్తే ఒక్క నాయకుడు బయటికి రాడు, వాళ్ళ పక్షాన ఒక్కరు మాట్లాడరు. ఈరోజు చెరుకు ఫ్యాక్టరీ మూతపడి ఈ సంవత్సరం రైతులు చాలా ఇబ్బంది పడుతుంటే కనీస అవగాహనతో రైతుల పక్షాన మేము ఉన్నాం, ప్రతిపక్షంగా మేము కొట్లాడతామని ఒక నాయకుడు ముందుకు రాలే, అధికార పక్షం మేము ఖచ్చితంగా మీ సమస్య పరిష్కరణ ముందుకు రాలే. ఒక్క సంవత్సరం పంట పండించి 2 సంవత్సరాల బిల్లుల కోసం ఆగిన దుస్థితి ఈ ప్రాంతం రైతులకు. బిచ్చపుల లేక రైతులు పైసలు అడుక్కున్నారు. అంటే వాళ్ళు పంట పండించాలి, అన్నదాత రైతన్ననే దేశానికి వెన్నముక్కని గొప్ప చెప్పే నాయకులు ఈడ రైతులు కష్టపడితే మీరు ఎక్కడున్నారని అడుగుతున్నాను నేను. ఈ ప్రాంత సమస్యలను పట్టించుకున్న నాయకులకు ఓట్లు అడిగే నైతిక అర్హత లేదు కాబట్టి ఏ పార్టీకి సంబంధం లేకుండా ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నా. నేను జైరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు కూడా నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నా. మీరందరూ ఆలోచించండి. ఓటు అంటే ఆషామాషి కాదు. ఒక కోటరుకో ఒక బిర్యానీ పొట్లానికో మీరు ఓటు అమ్ముకొని మోసపోతే 5 సంవత్సరాలు గోసపడతారు. మంచి నాయకునిగా ఎన్నుకొని మంచి ప్రాంత అభివృద్ధి చేసుకోవడం కృషి చేయమని చెప్తున్నాను. 3 డిమాండ్లు. స్థానికతకు ఉద్యోగాలు కావాలి, పరిశ్రమలు వచ్చినాయి, వనరులు ఉపయోగించుకున్నారు. 10 సంవత్సరాలు సిఎస్ఆర్ నిధులు ఎక్కడ పోయినా చెప్పగలిగే దమ్ముందా ఈ నాయకులకు? ఈ ప్రాంతంలో పరిశ్రమలు వచ్చి ఈ ప్రాంతంలో వనరులు ఉపయోగించుకొని ఈ ప్రాంతంలో అభివృద్ధి చెంది ఈ ప్రాంతం నుంచి సిఎస్ఆర్ ఫండ్స్ తీసుకొని ఇతర ప్రాంతాలకు తరలుతుంటే మీరు పదవుల కోసం నోర్లు మూసుకొని పెదవులు మూసుకొని ఈరోజు ఎన్నికలు వచ్చినాయి కాబట్టి మోడీని చూసి ఓటేయమని, అధికారంలో కదా ఓటేయమని, మాకు భరోసా అవకాశం ఏమని వచ్చే నాయకులు ఎవరైతున్నారో ఫస్ట్ ఈ సమస్యల మీద అవగాహన ఉందా? రేపొద్దున ప్రజలకు చెప్పండి మీరు ఈ సమస్యలు ఏ విధంగా పరిష్కరిస్తామనేది. నాకు అవకాశం ఇస్తే ఖచ్చితంగా చెప్తున్నా, ఇక్కడున్న యజమాన్యాల మెడలు వంచి చట్టపరంగా రావాల్సిన 80% ఉద్యోగాలు స్థానికులకు వచ్చే విధంగా ఒత్తిడి చేసే ప్రయత్నం చేస్తాను. మీకు ప్రజల్లో ఆదరణ ఏ విధంగా లభిస్తుందన్న? అసలు ప్రచారం స్టార్ట్ చేసిరన్న? అయితే సోదరా ఇక్కడ ఒక సమస్య ఏంటంటే రిజిస్టర్ పార్టీ, రికగ్నైజ్డ్ పార్టీస్కి ఏమో సింబల్స్ ఉంటాయి. మేము ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాం కాబట్టి నాకు ఏవైతే సింబల్స్ ఉన్నాయో నాకు 29 తారీఖు నాడు మధ్యాహ్నం 3:30కి సింబల్స్ కేటాయిస్తారు. ఆ సింబల్స్ ఇచ్చిన తర్వాత ప్రజల దగ్గరికి నా సింబల్తో పాటు నాకు ఓటేమని అడిగే అవకాశం ఉంది. కాబట్టి ఇంకా ఒక 2 రోజులు సమయం ఉన్నది కాబట్టి మీకు చాలా సింబల్స్ వచ్చిన తర్వాత కూడా చాలా తక్కువ టైం ఉంది. తక్కువ టైం అండి, మనకు 10-11 రోజులు మాత్రమే సమయం. అంత లోపల మళ్ళీ ప్రజల దగ్గరికి వెళ్ళాలి, మా సింబల్ను ప్రమోట్ చేసుకోవాలి. అంటే రికగ్నైజ్డ్ రిజిస్టర్డ్ పార్టీస్కి తేడా ఏంటంటే వాళ్ళకి సింబల్ ఆల్రెడీ ఉంటుంది కాబట్టి వాళ్ళు జనాలకు వెళ్ళిపోయారు. ఓకే, ఈ తక్కువ టైంలో అశోక్ అన్న 7 కాన్స్టిట్యున్సీలు ఏ విధంగా తిరగబోతున్నాడు, ఏ విధంగా ప్రచారం చేయబోతున్నాడు? సాధ్యమైనంత వరకు అన్ని 7 కాన్స్టిట్యున్సీల్లో ఖచ్చితంగా తిరగాలని నిర్ణయం తీసుకున్నా. నాకు సోషల్ మీడియా ద్వారా కూడా నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా. నేను కోట్ల రూపాయలున్న బలమైన వ్యక్తిని కాను, కోట్ల రూపాయల ఆస్తులున్న వ్యక్తిని కాను. ఒక సాధారణమైన వ్యవసాయ కుటుంబంలో పుట్టిన నేను ఒక రాజకీయంగా మీ యొక్క సమస్యలను చూసి నేను ఇండిపెండెంట్ అభ్యర్థికి మేము ముందుకు వస్తున్నా. నేను ఈ వేదిక ద్వారా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. సమస్యలపైన అవగాహన ఉండి సమస్యలు తీర్చగలిగే నాయకుడిని ఎన్నుకోమని చెప్తున్నా. ఇప్పుడు పోటీ చేసిన 2 అభ్యర్థులు కొత్తలు గారు, ఒకరు 5 సంవత్సరాలు పార్లమెంట్ మెంబర్గా చేశారు, ఇంకొకరు 10 సంవత్సరాలు చేశారు, ఇంకొకసారి నాకు అవకాశం ఏంటి కేంద్ర మంత్రి అయితే అని చెప్పి ఆయన చెప్పుకో తిరుగుతుండు. అధికారం మేమున్నాం, మాకు అవకాశం ఏమంటాడు. నేనేమంటున్నా, మీ ప్రాంతంలో ఈ ప్రాంతంలో పుట్టి ఈ ప్రాంతంలో పెరిగిన సాధారణమైన కుటుంబంలో వచ్చిన నాకు ఒక అవకాశం ఇవ్వమని చెప్పేసి నేను జైరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు కోరుకుంటున్నాను. అబ్కి బార్ 400 పార్ అనే నినాదంతో బీజేపీ వాళ్ళు వస్తున్నారు. స్టేట్లో కాంగ్రెస్ ఉంది కాబట్టి ఖచ్చితంగా సెంట్రల్లో కూడా కాంగ్రెసే రావాలని కాంగ్రెస్ వాళ్ళు, అండ్ ఇట్లాగే మిగతా పార్టీ వాళ్ళందరూ కూడా ఓట్లు అడగడం జరుగుతుంది. అలాంటిది అశోక్ అన్న ఏ విధంగా ప్రజలకు ఓటు అడుగుతాడు, ఏ విధంగా నమ్మి అశోక్ అన్నకు ఓటేస్తారు అన్న? సోదరా ఇక్కడ ఏంటంటే ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఓటు అడిగే హక్కు ఉంది. మొదటిగా నేను మొట్టమొదటిసారిగా కంటెస్ట్ చేస్తున్నది పార్లమెంట్ కాబట్టి నేను ఖచ్చితంగా జైరాబాద్ ప్రజలకు ఓటు అడిగే హక్కు ఉన్నది. మీరు ఒకసారి ఓటు అడిగిర్రు, మీకు ఒక అవకాశం ఇచ్చారు. ఇప్పుడు బీజేపీలో ఉన్న నాయకునికి అయితేనే, కాంగ్రెస్లో ఉన్న నాయకునికి అయితేనే మీకు ఓటు అవకాశం ఇచ్చారు. ఆ అవకాశం ఇచ్చిన సమయంలో మీరు ఈ ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేశారు కాబట్టి నేను ముందుకు వస్తున్నా. ఒకటి నిజంగా మీరు అభివృద్ధి చేస్తే నాలాంటి వాళ్ళది అవసరం లేదు ఇక్కడ. నేను ఆ పరిస్థితిలో నేను ప్రచారానికి ఏ విధంగా వెళ్తున్నా అంటే నేను ప్రధానంగా సోషల్ మీడియా వేదికగా ప్లస్ నా సామర్థ్యానికి సరిపడే విధంగా గ్రామాలలో యువజన సంఘాలతో ఆల్రెడీ సమావేశాలు చేసినాను. యూత్ మొత్తం బాగా పోటీగా ఉన్నారు. మరి నాకు వాట్సాప్, ఫేస్బుక్, నాకు ఏదైతే ఇన్స్టాగ్రామ్లో ఎవరైతున్నారో చాలామంది పోస్ట్ చేస్తున్నారో మీలాంటి వాళ్ళు రావాలి, సమస్యలు ఎలిగితే నాయకులు రావాలి, పదవుల కోసం పెదవులు మూసుకునే నాయకులు కాదు మనకు కావాల్సింది, మన సమస్యల మీద మాట్లాడే నాయకులు కావాలని చెప్పేసి యువత ఎంకరేజ్ చేస్తున్నారు. కాబట్టి నేను అడుగు ముందుకేస్తున్నా, ప్రజల్లోకి వెళ్తాను, మీ యొక్క నిర్లక్ష్యాన్ని ప్రజల ముందు ఎండగడతాను. అధికారంలో ఉన్న నాయకులు అయితేనే, ప్రతిపక్షంలో ఉన్న నాయకులు అయితేనే పనులు చేయకుండా విఫలం చెందిన కాబట్టి వారి యొక్క తప్పులను చెప్పి నేను ఓటు అడిగే ప్రయత్నం చేస్తా, ప్రజలకు వివరిస్తా. ఎడ్యుకేట్ చేసిన తర్వాత వాళ్ళని ఓటు అడగాలని ఆలోచన వెళ్తున్నాను. ఇంకోటన మీ పైన, మీరు ఇంతకుముందు జర్నలిస్ట్గా ఉన్నప్పుడు కొన్ని కంపెనీల పైన
6 నెలలకోసారో ఒక 8 నెలలకోసారో కంపెనీని చెడుగా చూపించడానికి ఒక కంపెనీ మీద పోస్ట్ రాసి ఆ కంపెనీ నుంచి మూటలు తీసుకుంటాడు అన్న, ఖాళీ మంది చూడడానికి మాత్రమే పోస్టులు వేస్తాడు అన్న. 6 నెలలు గ్యాప్ వచ్చింది అనుకో, మళ్ళీ ఒక పోస్ట్ వేస్తాడు, మళ్ళీ కొన్ని తీసుకుంటాడు అని ఇట్లా మీ పైన ఒక ఎలిగేషన్ ఉందన్న. దీనిపై మీరేమన్నా? చాలా మంచి ప్రశ్న సోదరా, నువ్వు అడిగింది. ఎందుకంటే ఇప్పటివరకు ఎవరు నాకు ఈ ప్రశ్న రాలేదు. కానీ ఈ ప్రశ్న వివరించే ప్రయత్నం చాలా చేస్తాను. ఆ గ్రామం ఏదైతుందో నా సొంత గ్రామం. సొంత గ్రామంలో మూటలు ఎవరు తీసుకుంటున్నారు, ఎవరు అమ్ముడు పోయినరు, ఎవరు అనుమతులు ఇస్తున్నారు, అక్కడ ప్రజల మీద పెత్తనం చెలాయిస్తూ ఎవరు దూసుకుంటున్నారు అనేది తెల్లమైతే అక్కడికి వస్తే నేను ఈరోజు చెప్తా ఉన్నా, ఐఎమ్ ఓపెన్ ఛాలెంజ్. ఆ యొక్క పరిశ్రమ మీద ప్రజావాజ్యం వేసినాను నేను. ఆల్రెడీ ఇప్పుడు కేసు నడుస్తుంది జైరాబాద్లో. ఒకవేళ నేను మూటలు తీసుకుని ఉంటే కేసులు వేస్తానా? నేను పరిశ్రమకు తొత్తులుగా పనిచేసే కేసులు వేస్తానా? ఎవరో కాదు, అక్కడ మృతి చెందిన సోదరులు ఇద్దరు నా క్లాస్మేట్స్. ఒక బుధారం ఈశ్వరత్నం అని చెప్పి ఆటో డ్రైవర్గా పనిచేస్తున్నా నా క్లాస్మేట్ ఆయన. ఈరోజు వాళ్ళ పిల్లల పరిస్థితి దారుణం ఉన్నది. ఒక నర్సింహులు బార్బర్ షాప్ నడుపుకునే నర్సింహులు నా క్లాస్మేట్, నా సోదరుడు. 2 కిడ్నీలు పోయి ఆయన చనిపోయింది. అట్లా ఒకరా ఇద్దరా 17 మంది మృత్యువాత పడితే ఈ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రిగా ఈ జిల్లాలో ఉండి కూడా కనీసం ఆ గ్రామాన్ని సందర్శించి ఎందుకు ఈ మరణాలు జరుగుతున్నాయని చెప్పేసి ఆలోచన చేయని ఆరోగ్య శాఖ మంత్రుల మీద ఆరోపణ చేయకుండా, అధికారంలో ఉన్న నాయకుల మీద ఆరోపణ చేయకుండా, నా మీద ఏదైతే ఆరోపణలు చేస్తున్నారో సోదరులు ఎవరైతున్నారో, ఐఎమ్ ఓపెన్ ఛాలెంజ్. రేపొద్దున అంబేద్కర్ చౌరస్తాలో అదే గ్రామంలో బహిరంగ చర్చకు నేను సిద్ధం. నేను ఒకవేళ ఇట ఆ పరిశ్రమకు ముడుపుల కోసమో, పరిశ్రమ తైలాల కోసమో, వాట్సాప్ ఫేస్బుక్లలో నేను ఏదో తప్పు చేస్తే ఈ పాటికి ఆ పరిశ్రమ చాలా పెద్ద పరిశ్రమ, అది జాతీయ స్థాయిలో పేరున్న పరిశ్రమ. వాళ్ళు ఎన్నో కేసులు పెట్టేటోళ్ళు నా మీద. వాళ్ళు ఆ ప్రాంతంలో తీరని అన్యాయం చేస్తారు. మీకు మంచి సందర్భం గుర్తు చేశారు. ఆ గ్రామంలో కాలుష్యం బారిన పడుతున్న సమయంలో నా సోదరులందరితో మేము అప్పుడు కాలుష్య వ్యతిరేక పోరాట కమిటీని చేసి ఆ గ్రామంలో పోరాటం చేస్తే తాగునీరు వచ్చినాయి. ఆ తాగునీరు వచ్చిన తర్వాత ఆ కంపెనీ అంచనాలు వేసుకొని ఈ ప్రాంతంలో 4 కిలోమీటర్లు ఒక ఓపెన్ బిల్ వాయిదా అవుతే ఆ బాయిగుత ధర ఎవరో మీకు తెలుసు. ఆ డబ్బులు జేబులు వేసుకున్నది ఎవరో మనకు తెలుసు. ఈరోజు మేము పోరాటం చేస్తే ఫలితాలు తీసుకొని డబ్బులు తీసుకొని జేబులు వేసుకున్న వాళ్ళు వేరే, వాళ్ళే నా మీద ఆరోపణలు చేస్తున్నారు. నేను ఏదో చెప్తున్నా, భగవంతుని అయితే మించింది లేదు కదా. మీరు నిజంగా భగవంతుని నమ్మేటట్లయితే చాలా ఓపెన్ ఛాలెంజ్, ఏ మందిరికి వెళ్దాం రండి. ఆ ప్రాంతంలో 17 మంది కిడ్నీ బాధితులు పెనాల్సిస్తో చాలామంది మృత్యువాత పడ్డ తర్వాత నా మనసు చెలించి ఖచ్చితంగా వీని మీద మెడలు వంచాలని చెప్పేసి వారి మీద కేసులు పెట్టినాను. అదే పరిశ్రమలో కొందరు వ్యక్తులు, ఆ యజమాన్యం యొక్క కొందరు వ్యక్తులు నన్ను బెదిరించాలని తప్పుడు ఫిర్యాదులు చేస్తే వాళ్ళ మీద కూడా కేసులు చేసినాను. ఇప్పుడు 2 కేసులు కొనసాగుతున్నాయి. ఒకవేళ నేనే ముడుపులకు ఆశపడి, నేనే తాయిలాలకు ఆశపడి, నేనే ఈ విధంగా ఉంటే వాళ్ళ మీద కేసులు వేసి కొట్టాడే పరిస్థితి ఉండదు కదా. ఆరోపణ చేసే సోదరులారా, వాస్తవం తెలిసి ఆరోపణ చేయమని చెప్పేసి అంటున్నా. నిజాలు నిగ్గు తేల్చే విధంగా నేను తయారున్నా. ఆ పరిశ్రమకు తొత్తులుగా మారి ఆ ప్రాంత ప్రజల ప్రాణాలతో చిలగనబడుతున్న నాయకులను బొందబెట్టాలనే ఉద్దేశంతోనే రాజకీయాలకు రావాలనుకుంటున్నా. ఇది నా యొక్క అంటే అక్కడ కన్నడంగా ప్రత్యక్షంగా నా స్వగ్రామంలో జరుగుతుంది. ఇది ఎక్కడో కాదు. ఈ సమస్య మీద అధికారంలో ఉన్న టీఆర్ఎస్కు ఆరోగ్య శాఖ మంత్రి తన్ని రాజేశ్వర దృష్టికి కూడా ఈ అంశం తీసుకెళ్ళిన. ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న నువ్వు ప్రజల ప్రాణాలు కలిస్తుంటే నువ్వు ఎందుకు పట్టించుకోలేదు? అక్కడ ఎందుకు రాలేదు? నేనేమంటాను, ఈరోజు కూడా ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా. కాంగ్రెస్ పార్టీ అయితేనేమి, ఈవెన్ ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ అయితేనేమి, చాలా ఓపెన్ నిజ నిర్ధారణ కమిటీ వేయండి. ఆ గ్రామంలో చనిపోయింది వాస్తవమా కాదా? ఆ గ్రామంలో కెలిమెక్కెలు ఉన్నది వాస్తవమా కాదా? నేనేమంటున్నా సోదరా, నువ్వు నిర్ధారణ చేయాల్సిన అవసరం లేదు. ఎన్జిటి నిర్ధారణ చేసింది. 8,31,60,000 రూపాయల కంపెనీ మీద పెనాల్టీ చేసింది. మీరు పర్యావరణానికి నష్టం చేసిన, ఈ గ్రామానికి నష్టం చేసిరండి. ఆ పర్యావరణ డబ్బులు ఎక్కడున్నాయి? ఆ పరిశ్రమ నుంచి 10 సంవత్సరాల సిఎస్ఆర్ ఫండ్స్ ఎక్కడున్నాయి? మరి పిట్టల్లాగా రాలిపోతున్న ఈ ప్రాణాలను కాపాడుకొని ఆ పైసలు ఉపయోగించొద్దా? పెనాల్టీ చేసిన డబ్బులు తీసుకొచ్చి ఆ గ్రామంలో ఆరోగ్యాలు కాపాడాల్సిన అవసరం లేదా? ఆ పరిశ్రమ ఆ ప్రాంతంలో ప్రజల ఆరోగ్యాలను పాడు చేస్తుంటే ఒక ఇన్సూరెన్స్ కంపెనీ ఏజెన్సీగా తీసుకొని ఆ ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా ప్రతి కుటుంబానికి ఒక హెల్త్ కార్డు ఇచ్చి ఎక్కడ అనారోగ్యం అయితే ప్రైవేట్ హాస్పిటల్ చికిత్స చేసే విధంగా ఆ కంపెనీ చేయదలుచుకోలేదా? కానీ అక్కడున్న నాయకులు వారి యొక్క డబ్బులకు ఆశపడి, వాళ్ళ మోచేతి నీళ్ళకు ఆశపడి, అక్కడ స్థానిక నాయకత్వం వాళ్ళకు అమ్ముడు పోయింది కాబట్టి సాధారణమైన పేద ప్రజల ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. అటువంటిప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కానీ, ఈ పార్లమెంట్ సభ్యులు కానీ, శాసనసభ్యుల బాధ్యత లేదా? ఇది జైరాబాద్ నియోజకవర్గంలో లేదా? ఆ ఊరు ప్రజల ప్రాణాలు పోతుంటే వీళ్ళకి కనబడతలేదా? వాళ్ళు ప్రాణాలు చచ్చిపోయినా పర్లేదు, ప్రతి సంవత్సరం సిఎస్ఆర్ ఫండ్ మాకు ఇస్తే చాలు, మా పార్టీలు నడవడం కోసం మీరు మాకు తైలాలు ఇస్తే చాలనే ఆలోచనతో నాయకులు ఉన్నారు కాబట్టి ఆ ప్రాంత ప్రజలు 17 మంది మృత్యువాత పడ్డారు. ఇంకా 2 సోదరులు ఆల్రెడీ రేపో మాపో రోజు మార్చి రోజు డయాలసిస్ మీద బతుకుతూ ఉన్నారు. అంతదాకెందుకు సోదరా, జైరాబాద్ డయాలసిస్ సెంటర్కి వెళ్దాం. డయాలసిస్ సెంటర్లో అత్యధికంగా ఆ గ్రామం నుంచి పేషెంట్లు వస్తుంటే కనీసం అవగాహన లేదా వీళ్ళకు? అసలు ఎందుకు ఆ గ్రామం నుంచి ఇంత అనారోగ్య పాలై వస్తున్నారు ప్రజలు? ఎందుకు ఈ విధంగా మృత్యువాత పడుతున్నారని చేయాల్సిన అవసరం లేదా? చెయ్యకుండా ఆ సమస్య మీద పోరాటాల మీద నిందలేసే దుర్మార్గులు ఎవరైతున్నారో వాళ్ళకు తగులుతుంది శాపం, నాకు కాదు అక్కడ చేయాల్సింది.
అంటే నేనేమంటున్నా, సమస్యను వెలిగితే చూపడం విమర్శించే చాలామంది ఉంటారు. చెరుకు రైతులు ఏమి ఇస్తారు? డబ్బులు ఇస్తారా? పాపం వాళ్ళు రోజంతా సంవత్సరం కష్టపడి చెరుకు పంట పండించుకొని రోడ్డు మీద వచ్చి పైసలు ఇంట్రా బాబు అని రోడ్డు మీద ధర్నా చేస్తే వాళ్ళ పక్షాన రాని నాయకులు నా మీద మాట్లాడేదే. అందుకే నేను ఏమంటున్నా అంటే, ఫస్ట్ అవగాహన చేసుకోండి, సమస్యను అక్కడ అర్థం చేసుకోండి. నిజంగా నేను డబ్బులకు అమ్ముడు పోయేటట్టు ఉంటే, నేను నిజంగా ఆ యజమాని తొత్తులుగా మారేటట్టు ఉంటే నేను కేసు లేదు. ఈరోజు మీరు నేనేం చెప్తున్నా, ఈరోజు నీకు సోదరు నీకు విజ్ఞప్తి చేస్తున్నా, మీరు జైరాబాద్ కోర్టులో సంగారెడ్డి కోర్టులో ఆ పరిశ్రమ మీద కేసులు ఉండలేదో తెలుసుకోండి, ఆ కేసులు వేసేది ఎవరిదో తెలుసుకోండి. ఇంకా ఇంతకన్నా నిజం చెప్తున్నా, మా గ్రామంలో ఉన్నటువంటి బాధితుల సమస్య చూస్తే చాలా బాధేస్తుంది. ఎట్లా అంటే కళ్ళెదురుగా దగ్గరుండి చూస్తున్నాం. వాళ్ళు కిడ్నీలు ఫెయిల్ అయ్యి అవస్థలు పడి వాళ్ళు మృత్యువాత పడుతుంటే వాళ్ళ కుటుంబాలు చూస్తే చాలా ఘోరమైన ఘోషం. ఎంత దారుణంగా ఉందంటే వాళ్ళ పిల్లలను బతికించడం, వాళ్ళు చదివించుకోలేని పరిస్థితి. ఈరోజు విద్య ఎంత డబ్బుతో కూడుకున్న పని. ఆ కుటుంబానికి ఎంత భారమైందంటే కనీసం వాళ్ళని పరిగణించేవారు లేరు. ఆ పిల్లల బాధలు, వాళ్ళ కుటుంబ సభ్యుల బాధలు వర్ణనాతీతం. చాలామంది వాళ్ళ కొడుకులు పెద్దగా అయ్యి మమ్మల్ని చదువుకుంటారంటారు. కానీ ఈరోజు కళ్ళ ముంగటనే కొడుకులు బిడ్డలు పిట్టలాగా రాలిపోతుంటే ఆ కుటుంబ సభ్యులు తల్లడిల్లించే బాధను చూస్తుంటే చాలా బాధేస్తుంది. అసలు నేను ఒక్కొక్కసారి తట్టుకోలేను. ఆ బాధను చూస్తే చాలా ఆవేదన చెందుతుంది. అయినా కనీసం గుండె కలిగినోడు ఎవడన్నా ఉంటే ఆ సమస్య మీద స్పందిస్తాడేమో అని చెప్పేసి ఒక జర్నలిస్ట్గా చాలా సమస్యలు బయటికి తీసుకొచ్చి ప్రయత్నం చేసినా కానీ ఆ యొక్క యజమానులకు తొత్తులుగా మారి ఆ యొక్క పేద ప్రజలను గాలికి వదిలేసినందుకు బాధ కలిగి నాకు చాలా బాధ అనిపిస్తుంది ఆ గ్రామం చూస్తుంటే. నాది నా స్వగ్రామం కావడం కూడా నాకు చాలా బాధేస్తుంది. ఆ సమస్య చూసిన తర్వాత నాకు అనిపించింది, అసలు మనిషి అంటూ బతికితే కనీసం ప్రజల కోసం పేదల కోసం బతికినప్పుడు మనిషిగా బతకాలని. అని దారుణం గ్రామం పరిస్థితి. మీరు ఎంపీగా గెలిస్తే ఏ విధంగా అభివృద్ధి చేయబోతున్నారు? ఒకవేళ ఓడిపోతే ప్రజల్లోనే ఉంటారా లేదా మళ్ళీ బ్యాక్ టు జర్నలిజం అంటారా అన్న? సోదరా, నేను జర్నలిస్ట్గా సమస్యలను చూసి ఈరోజు పార్లమెంట్కి పోటీ చేయాలనే నిర్ణయానికి, అది ఏ పార్టీకైనా సార్, నాకు పార్టీ సిద్ధాంతాలు నచ్చలే. సిద్ధాంతాల పార్టీలు కూడా ఈరోజు సిద్ధాంతాలు తిలోదాలకు గెలిచి వ్యక్తిగత పూజకు స్వార్థ ప్రయోజనాల కోసం నాయకులు వస్తున్నారు కాబట్టి నేను ఇండిపెండెంట్గా పోటీ చేస్తాను. నేను రాజకీయాల్లోకి వచ్చిన ఒక అడుగేసిన, జర్నలిస్ట్గా ఉన్నా ప్రజల పక్షాన పోరాడతా, ఒక రాజకీయ నాయకునిగా ఉన్నా ప్రజల పక్షాన పోరాడతా. ఇక నా తిరిగి చూసే ఆలోచన లేదు. ఇక ఖచ్చితంగా నేను ముందుకు సాగడం కోసం నిర్ణయం తీసుకున్నా. అండ్ ఒకవేళ గిట్ట రాజకీయాల్లో అవకాశాలు రాకపోయినా జర్నలిస్ట్గా ప్రజల పక్షాన పోరాడతా. ఒకవేళ రాజకీయంగా ప్రజల అవకాశం కల్పిస్తే వారి పక్షాన పోరాడతా, వారికి న్యాయం జరిగే విధంగా పోరాడతా. నేను మూడు సమస్యలతో అంటున్నాను. జైరాబాద్లో సాగునీరు లేదు, సాగునీరు ఇస్తామని మాటలు చెప్పారు, మోసం చేశారు. తాగునీరు కోసం కూడా అవస్థ పడుతున్నారు. నీకు ఒక్క సందర్భం ఉదాహరణ చెప్తాను సోదరు. ఈ ప్రాంతం కర్ణాటక మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతం. జైరాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీ కర్ణాటక మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతం. ఈ ప్రాంతంలో అత్యధికంగా రైతు కూలీలు ఉండే ప్రాంతం. నేనేమంటున్నా, 500-600 ఫీట్ల బోర్లు వేసి ఒక రైతు మోటార్ పెట్టేసుకొని ఈరోజు ప్రభుత్వం ఫ్రీ కరెంట్ ఇస్తుంది. సరే, గతంలో బీఆర్ఎస్ కూడా ఇచ్చింది, ఇప్పుడు కాంగ్రెస్ కూడా ఫ్రీ కరెంట్ ఇస్తుంది. కరెంటుని పెట్టుకొని పంటలు పండించాలంటే 600-700 ఫీట్ల నుంచి నీళ్ళు తీసుకొని సాగు చేయాలంటే అప్పట్లో డ్రిప్ స్ప్రింక్లర్ సెట్ ఇస్తే సాగు అయ్యేది. ఈరోజు చాలామంది మన దగ్గర భూస్వాములు కూడా భూమి ఎక్కువ ఉన్న వాళ్ళు ఉన్నారు. ఈరోజు పనిచేసే వాళ్ళు తగ్గిరు. ఆ తగ్గిన క్రమంలో ఈ డ్రిప్ స్ప్రింక్లర్ సెట్ ఉండడం వల్ల వ్యవసాయం సాగు అవుతుంది. 10 సంవత్సరాలుగా ఈ ప్రాంతానికి డ్రిప్ స్ప్రింక్లర్ సెట్ రాకుండా రైతులు నాపేసినందుకు, అంటే రైతుల మీద ప్రేమ ఉంటే, రైతుల బాగో కోసం ఆలోచించే నాయకులు ఉంటే స్పెషల్ జోన్గా ప్రకటించి భూగర్భ జలాల మీద ఆధారపడ్డ ప్రాంతం అని చెప్పేసి ఎందుకు డ్రిప్ స్ప్రింక్లర్ సెట్లు సప్లై చేయలేరని అడుగుతున్నాయి. ఈ 10 సంవత్సరాలకు రైతులకు మీరు డ్రిప్ స్ప్రింక్లర్ సెట్ ఇవ్వకుండా కష్టపడి పండించిన పంటకు పరిశ్రమకు తరలిసే బిల్లులు రాకుండా, పండించిన పంట గిట్టుబాటు ధర లేకుండా రైతులు ఇబ్బంది పడుతుంటే మీరు ఎక్కడున్నారు? ఎందుకు మాట్లాడలేరు మీరు? గతంలో 10 సంవత్సరాల ముందు ఇచ్చినటువంటి డ్రిప్ స్ప్రింక్లర్ సెట్ మనకు కనవలేదా? మరి ఈ 10 సంవత్సరాల రైతులు ఎందుకు ఆపేసారు? ఆపిన రైతుల మూలంగా నేనేమంటున్నా, ఇతర ప్రాంతాల్లో సాగునీరు కనుక ప్రాజెక్టుల ద్వారా కాలువల ద్వారా వస్తే ఆపితే సంతోషం. కానీ మాకు సాగునీరు వచ్చే పరిస్థితి లేదు. ఉన్న భూగర్భ జలాల మీద ఆధారపడ్డ రైతులకు డ్రిప్ స్ప్రింక్లర్ సెట్ 10 సంవత్సరాలు బంద్ చేసే వాళ్ళని పుట్టగొట్టే పరిస్థితి ఉన్నప్పుడు మరి నాయకులుగా ఎందుకు మాట్లాడలేరు? నేను ఇదే అడుగుతున్నా సురేష్ షెట్కార్ బీపాడీలకు, మీరు ఎందుకు పోరాడలేదంటున్నా. ఈ ప్రాంతం నుంచి ఓట్లు వేసుకొని పోయిన తర్వాత మీరు ప్రజల పక్షాన పోరాటాలు అయితే మాకు స్పెషల్ జోన్గా ప్రకటించండి, మా రైతులకు డ్రిప్ స్ప్రింక్లర్ సెట్ 100% సబ్సిడీ మీద ఇవ్వాలని చెప్పేసి ఎందుకు మాట్లాడలేకపోయారు? ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవా? ఇవ్వాలనుకుంటే పెద్ద సమస్యనా? అయినా మళ్ళీ గొప్ప మాటలు చెప్తారు. దేశానికి రైతు వెన్నముక్క, రైతు అన్న అన్నం పెట్టేటోడు. ఈరోజు బెల్ట్ షాపుల మీద ప్రేమ వేరే దాని మీద లేదు. రైతుల మీద ప్రేమ ఎక్కడుంది మీకు? వ్యాపారం చేసుకోవాలి. బెల్ట్ షాపులు ప్రతి గల్లీకి బెల్ట్ షాప్ పెట్టారు, రైతుకు మాత్రం డ్రిప్ ఇవ్వడానికి చేత కాదు. నేనేమంటున్నా, ఇక్కడ సమస్యల మీద అవగాహన ఉన్న నాయకుని ఎన్నుకొని ఈ ప్రాంతంలో రైతుల సమస్యలు కానీ నిరుద్యోగ యువత సమస్యలు, నిరుద్యోగ యువత చదువుకొని డిగ్రీలు బీటెక్లు చేసి సాధారణంగా రోడ్ల మీద తిరుగుతున్నారు మా యువత. మరి అదే గుంటూరు నుంచో, విజయవాడ నుంచో, ఒరిస్సా నుంచో, కేరళ నుంచో, మహారాష్ట్ర నుంచో వచ్చి ఉద్యోగాలు చేస్తున్నారు.
అంతెందుకు ట్రాక్టర్ ప్లాంట్ అత్యధిక మంది కరీంనగర్ సిద్దిపేటలో వచ్చి ఇక్కడ ఉద్యోగాలు చేస్తున్నారు. ఒక ముఖ్యమంత్రి స్వయాన వచ్చి 80% మంది స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పినప్పుడు ఈ ప్రాంతం వల్ల కాదని ఇతర ప్రాంతాల నుంచి ఉద్యోగాలు ఇచ్చి ప్రాంత నిరుద్యోగ పుట్టగొట్టలే. మరి పుట్టగొట్టిన వాళ్ళు మీరు ఓట్లు అడుగుతారా? మీరు పొట్ల కొట్టిన వాళ్ళు మీకు ఓట్లు అడిగే అర్హత ఇక్కడ ఉన్నది. నిరుద్యోగ యువత సమస్య. రెండోది సరే నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ మీరు పారిశ్రామిక ఉత్పాదక కేంద్రం తీసుకొస్తామంటారు, సంతోషం, తీసుకురండి. మరి రైతులకు మాకు తక్కువ ధరకు మా భూములు గుంజుకుంటారు, మాకు అన్యాయం జరిగిందని రైతులు గగ్గోలు పెడుతుంటే ఒక్క నాయకుడు రైతుల పక్షాన మాట్లాడలేరు మీరు. నేనేమంటాను, రైతుల సమస్యలు పెట్టండి, రైతులతో మాట్లాడండి. ఈరోజు మార్కెట్ వాళ్ళు ఒక 2 ఎకరాలు 3 ఎకరాలు భూమితే జరవల్ల ఒక ప్లాట్ దొరకని పరిస్థితి. వాళ్ళ ఆవేదన కూడా అర్థం చేసుకొని వాళ్ళకి సరియైన పరిహారం ఇచ్చి భూసేకరణ జరిపి అక్కడ పరిశ్రమలు తీసుకొచ్చి ఉద్యోగాలు ఇవ్వాలి. ఎవరికి ఇవ్వాలి ఉద్యోగాలు? స్థానికులకు ఇవ్వాలి, 80% ఇవ్వాలి. మరి నైపుణ్యత శిక్షణ కేంద్రాలు ఎక్కడ పెట్టింది మీరు? అసలు ప్రభుత్వం ఐటీఐ లేదండి జైరాబాద్లో. మరి నిరుద్యోగులకు ఉద్యోగాల నైపుణ్యత శిక్షణ లేనిది రేపు పొద్దున ఏమంటాడు, ఊడ్చి కడిగే ఉద్యోగాలు చేయమంటాడు. బీటెక్ చదివినా ఊడ్చమంటాడు, కడుగుమంటాడు. ఆ ఊడ్చి కడిగే ఉద్యోగాలు నాకెందుకని చెప్పి ఆయన బయటకు వస్తాడు, రోడ్డు మీద తిరగాలి, అమ్మ నాయనకు భారం అవుతాడు. ఈ ఆలోచన లేదు. నేను ఎంపీకి గెలవాలి, నేషనల్ హైవే కాంట్రాక్ట్ తీసుకోవాలి, ప్రాజెక్టుల కాంట్రాక్ట్ తీసుకోవాలి, ఈ ఓట్లు వేసుకోవాలి, మనం కోటేశ్వర్లు కావాలి, వీళ్ళకి మాత్రం 5 ఏళ్ళకి ఒకసారి కోటర్లు వంచాలి, ఓటు వేసుకోవాలి. ఇది ఈ పాలసీ. ఈ పాలసీకి వ్యతిరేకంగానే నేను పోటీ చేస్తాను. ఆల్రెడీ నామినేషన్ వేసిర్రన్న మీరు. ఎవరైనా పెద్ద మొత్తంలో డబ్బు ఆఫర్ చేస్తే అశోక్ అన్న నామినేషన్ విత్డ్రా చేసుకుంటాడా లేదా కంటిన్యూ చేస్తాడా? ప్రశ్న సోదరా. యాక్చువల్లీ తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటున్న సమయంలోనే రాజకీయంగా చాలా అవకాశాలు వచ్చినాయి. ఉద్యమాన్ని తగ్గించమని చెప్పేసి అధికారులు, అనధికారులు, నాయకులు కూడా నా మీద చాలా ఒత్తిడి తీసుకొచ్చారు. కొన్ని సందర్భాలు అయితే పోలీసులు లాక్కొచ్చి మా పోలీసులు వేసారు. అప్పుడే తగ్గలేదు, అప్పుడైతే తాయిలకు అమ్ముడు పోలే. నేను ఇప్పుడు గట్టి నిర్ణయం తీసుకునే బయటకు వచ్చిన. ఈ డబ్బుకో తాయిలకు అమ్ముడు పోవాలంటే తెలంగాణ ఉద్యమంలో పని చేయకుంటున్నాను. జర్నలిస్ట్గా నేను సమస్యల మీద చూసిన తర్వాత నేను పనిచేస్తున్నా. గుండె తరుక్కుపోయి బాధతోని ఇది ఒక ప్రజల సమస్యలు చూసి నేను తాయిలాల కోసం జర్నలిజంలో తాయిలాలు బ్లాక్మెయిల్ చేసి చంపేసే చాలామంది జర్నలిస్టులు ఉండొచ్చు. కానీ జర్నలిజంలో అలాగా బ్లాక్మెయిల్ చేసి రాజకీయాల్లో బ్లాక్మెయిల్ చేయాలనే ఉద్దేశం నాది కాదు. ఖచ్చితంగా ప్రజల పక్షాన నా యొక్క వాయిస్ వినిపిస్తాను. ప్రజలను ఆదరించినా ఆదరించకపోయినా ప్రజల పక్షాన పోరాడాలనే ఉద్దేశంతోనే వచ్చిన. నేను ఎట్టి పరిస్థితులు ఉపసంహరించుకునే ప్రసక్తి లేదు. నాకు ఎంతమంది ఓట్లేసి ఎంతమంది ఆదరభిమానిస్తారో నేను కూడా పరీక్షించుకోవాలనుకుంటున్నాను. ప్రజలు నాకు ఎంతమంది మద్దతుగా ఉంటారని చెప్పేసి తప్ప నేను తాయిలాల కోసం అయితే అమ్ముడు పోయే తత్వం నాది కాదు. ఖచ్చితంగా పోటీలో ఉంటా. ఓకే అన్న, ఈ 2024 ఎంపీ ఎలక్షన్లో భారీ మెజారిటీతో గెలిచి జైరాబాద్ని అభివృద్ధి చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అన్న. థ్యాంక్ యూ అన్న. జైరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలందరికీ నా యొక్క విజ్ఞప్తి, లోకల్ మీడియా ఏదైతే ఛానల్ ప్రజల సమస్యలను తీసుకొచ్చి ప్రజల యొక్క గొంతుకగా, ఈ ప్రాంత ప్రజల గొంతుకగా, ప్రజల యొక్క గొంతుకగా ముందుకు వస్తున్నటువంటి ఈ లోకల్ మీడియాను సబ్స్క్రైబ్ చేసి మరి మీ ఆరాధనతో ఎప్పటికప్పుడు మా యొక్క వార్తలను కానీ ఇక్కడ జరుగుతున్న సమస్యలను కానీ మీరందరూ చూసి ఆ యొక్క ఛానల్ ఆదరించమని చెప్పేసి కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరికీ మీ ద్వారా నేను జైరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలందరికీ కోరుకుంటున్నా, మీ యొక్క సమస్యలు చలించి నేను ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి మీ ముందుకు వస్తున్నాను. మీరు కూడా మీ యొక్క ఆదరాభిమానాలతో, మీ యొక్క ప్రేమతో నన్ను ఆశీర్వదించి ఈ ఎన్నికల్లో మీ యొక్క ఓటు ద్వారా నాకు మద్దతు తెలపాలని చెప్పేసి మీ ద్వారా కోరుకుంటున్నాను.